భగవద్బంధువులందరికీ, పంచాంగాన్ని విశ్వసించేటువంటి వారందరికీ ఈ సంవత్సరం 7వ తేదీ 9:30 నుండి రాత్రి 1:10 వరకు శతభిష నక్షత్రంలో వచ్చేటువంటి చంద్రగ్రహణాన్ని కుంభరాశి వారు, మీనరాశి వారు ముఖ్యంగా చూడకూడదు. ఒకవేళ కుంభరాశి వారు, మీనరాశి వారు చూడకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ చూసిన పక్షంలో మంచిగా స్పర్శకాలంలో స్నానమాచరించి ధ్యానంతో ఆ రాహుగ్రహ కేతుగ్రహ జపాలు చేసుకుంటూ, అదే విధంగా కులదేవతను స్మరించుకుంటూ 3 గంటల పాటు ప్రార్థన చేయడం వల్ల దోష పరిహారం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు ఒక నాగబింబం, ఒక రాగి పాత్రలో ధాన్యం పోసి ఆ రాహుగ్రహ ప్రీత్యర్థం, గ్రహణ దోష పరిహారార్థం అని చెబుతూ దానం ఇవ్వడం వల్ల దోష పరిహారం జరుగుతుంది అని శాస్త్రం చెబుతున్నది. మరి పేదవారికి అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయడం వల్ల దోష పరిహారం జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. నా అభిప్రాయం. మరి పేదవాళ్ళలో ఉండేటువంటి పీడనం ఏదైతే ఉన్నదో ఆ పీడనంకు శాంతి జరిగితే నిజంగా కూడా ఆయా జాతకులకు శతభిష నక్షత్రం కానీ, పూర్వభద్ర నక్షత్రం కానీ, ధనిష్ట నక్షత్రం వారికి శాంతి చేకూరుతుంది. గ్రహణ కాలంలో గ్రహణ అంతిమైనాక స్నానం ఆచరించి దాన ధర్మాదులు ఎవరికి చేయాలంటే, ఎవరికైతే నీడ్ ఉంటుందో, ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరికైతే అసౌకర్యమైన జీవనం ఉంటుందో వారికి మనం కల్పించినట్టయితే నిజమైన గ్రహశాంతి జరుగుతుంది. శుభం భవతు.